వెరీ మచ్ ఫర్ కమింగ్. వేణు గారు, కార్తిక్ గారు, ప్లీజ్ ముందుకొచ్చి కూర్చోవాలి. మీరు ఇక్కడ ప్లీజ్ ఇక్కడ సోఫాలో వచ్చి కూర్చోవాలి. మా మీడియా మిత్రులందరికీ నమస్కారం, సభకు నమస్కారం. చాలా ధన్యవాదాలు మీరందరి వాళ్ళ ఈరోజు ఇక్కడికి వచ్చి మా రిక్వెస్ట్ని మన్నించి, ఎందుకంటే ఇవాళ నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అండ్ రాజశేఖర్ గారు కూడా దివంగతులైన రోజు. మీకు చాలా యు ఆర్ వెరీ వెరీ బిజీ, ఐ వాజ్ టోల్డ్ దట్, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ and very humbly welcome you all to our trailer launch today. తర్వాత చాలా చక్కగా ఎంసీ చేశారు. నన్ను మూవీ గురించి ఒక 4 ముక్కలు మాట్లాడమన్నారు. ముందుగా ఇవాళ మన మధ్య వేణు నక్షత్రం గారు, కార్తిక్ కొడకండ్ల గారు, డాక్టర్ రాజీవ్ గారు, దే ఆర్ ఆల్ పిల్లర్స్ ఫర్ దిస్ మూవీ టుడే. అండ్ మేమందరం ఒక 4 ముక్కలు మా మూవీ గురించి చెప్తాం, సో దట్ మీకు ఒక అవగాహన అయితే వస్తుంది మా మూవీ గురించి. అందెల రవమిది అనేది పేరుకి తగ్గట్టుగానే ఒక డాన్సర్ స్టోరీ. కాకపోతే డాన్సర్ స్టోరీ కాబట్టి ఇదేదో ఆర్ట్ సినిమా లాగా ఉంటుంది అనుకుంటారేమో, కానీ దీంట్లో చాలా డ్రామా కూడా ఉందన్నమాట. సో ఒక డాన్సర్ స్టోరీ, ఆమె పర్సనల్ లైఫ్, ఆమె ప్రొఫెషనల్ లైఫ్, ఏ విధంగా ఉడుదుడుకులు ఎలా దాన్ని సాధించి ముందుకెళ్ళి, తనకు ఒక గోల్ ఉంటుంది. 5 డాన్స్ ఫామ్స్, ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ మీద డాన్స్ చెయ్యాలని చిన్నప్పుడే తన గురువు గారికి మాట ఇచ్చి ఉంటుంది. ఎలాగ దాన్ని సాధిస్తుంది, ఎలాగ ఆ గమ్యానికి చేరుకుంటుంది అనేది ద స్టోరీ ఇన్ అ నట్షెల్ చెప్పాలంటే, టు సమ్మరైజ్. దీని తర్వాత దీంట్లో క్యారెక్టర్స్ విక్రమ్ కొల్లూరు అని నాకు హస్బెండ్ రోల్లో చేశారు. తర్వాత మా ఫాదర్ రోల్లో తనికెళ్ళ భరణి గారు చేశారు. తర్వాత జయలలిత గారు అండ్ ఆదిత్య మెనన్ గారు, they all really helped us out. 70% production happened in the US అండి, 30% ఇక్కడ చేసాము. ఇక్కడ చాలా హెల్ప్ చేశారు హరీష్ శంకర్ గారు కానీ, తర్వాత కృష్ణ చైతన్య గారు కానీ. వాళ్ళ హెల్ప్ లేకుండా అయితే అయి ఉండేది కాదు, కంప్లీట్ అయి ఉండేది కాదు. అక్కడ వచ్చేసి మా టీం వేణు గారు, సాయిరాంపల్లి గారు, తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే అందరూ డబల్ రోల్ చేశారండి. డ్రైవ్ చేశారు, ప్రొడక్షన్ చేశారు, డైరెక్షన్ చేశారు, ఆర్ట్ చేశారు. ఎవ్రీబడి వోర్ డిఫరెంట్ ఫెదర్స్ బికాస్ ఇట్స్ అక్కడికి యుఎస్కి ఇట్స్ లో బడ్జెట్ మూవీ. సో స్కెలిటల్ క్రూతో చేయగలిగాం. అందరూ చాలా హెల్ప్ చేశారు. అక్కడ ఉన్న మన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, GWTCS, తానా, ఆట, నాట, ఇలాగ అక్కడ ఉన్న ప్రముఖులు కూడా మా అందరికీ చాలా హెల్ప్ చేశారు. సో అందరూ కలిసి వచ్చి ఒక సమాజానికి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చే మూవీ చెయ్యాలనే ఒక ఆశతో అందరం దగ్గరకు వచ్చి ఈ ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నాన్ని మీరు సఫలీకృతం చెయ్యాలని, మీరందరూ మా గురించి కొంచెం ప్రోత్సాహన ఇవ్వాలని, ప్లీజ్ పుట్ us out there so that people can hear us, know about our movie. ఇంకా ముందు అందరం మాట్లాడతాము. నేను ఇక్కడితో ముగిస్తున్నా. వన్స్ అగైన్ స్వాగతం అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫ్యాంటాస్టిక్. లైవ్ 3 పాటలు ప్రస్తుతం ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ చాలా మిలియన్స్లో వ్యూస్ అండ్ చాలా రీల్స్ చేస్తున్నారు. అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ దిస్ ఫిలిం. బికాస్ అంటే చాలా మూవీస్ మనం చేస్తుంటాం, కానీ ఇటువంటి ఒక మంచి సందేశాత్మకమైన సినిమా అంటే ఏదో వచ్చి ఒక లేడీ అంటే తను ఎట్లా తన ఆశయాల కోసం ఎట్లా తను కృషి చేసింది అండ్ తను అనుకున్నది ఎట్లా సాధించింది అనేది ఈ సినిమా.
అండ్ అన్ని పాటలు ఇందులో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. అండ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందాక నేను వస్తుంటే అందులో ట్రైలర్ కూడా చూశాను, చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు అందరు ఇటువంటి సినిమాల్ని ప్రోత్సహించాలి, ఎందుకంటే ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ఎన్నో అవార్డ్స్ సాధించిన సినిమా ఇది. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ సినిమాని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఆదరించి ఈ సినిమాను ప్రోత్సహిస్తే ఇంకా ఇటువంటి సినిమాలు ఎన్నో ఉద్భవిస్తాయి. అండ్ ఎంతోమంది ఇంకా ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి ఇంకా ఎంతోమంది టెక్నీషియన్స్కి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తారు. సో డెఫినెట్గా మీరు అందరూ ఆదరించాలి. అండ్ ఈ సినిమాలో నాకు ఇష్టమైన జస్ట్ వెరీ ఫ్యూ లైన్స్ కొన్ని పాడతాను. అండ్ రీసెంట్గా రిలీజ్ అయ్యిందా, థ్యాంక్ యూ. అండ్ దారులు లేని ఇప్పుడు ఇందాకే మీకు చెప్పా కదా, మన వేణు గారు ఇక్కడే ఉన్నారు. ఆసమ్ అసలు స్టోరీ అసలు సూపర్ ఉన్నది. సో ఇందాక వస్తున్నప్పుడు ఊరికే ఇన్స్టాలో చెక్ చేసి ఏమున్నాయి ట్రెండింగ్లో అని చూస్తే మన దారుణ లేని అండ్ వెచ్చని సిరుడు వచ్చే రెండు ట్రెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం. ఎస్ యా. అంటే ఒక మనిషిని ఉత్తేజపరిచే పాట అండి ఇది. అంటే ఒక మనిషి లోపల ఇన్స్పిరేషన్ తగ్గింది అన్నప్పుడు ఈ పాట అంటే సరిపోతుందేమో అనిపిస్తుంది. రఘుకుల్ గారు అద్భుతంగా రాయడం జరిగింది. అంటే ఇందులో వచ్చేసి సింగర్స్ దర్బా సిస్టర్స్ అంటే వన్ ఆఫ్ ద ఫైన్ క్లాసికల్ సింగర్స్ ఇన్ ఇండియా. దర్బా సిస్టర్స్ హరిణి దర్బా అండ్ మృదురవలి దర్బా అండ్ అంజనా సౌమ్య గారు పాడడం జరిగింది. అండ్ ఇంకో సాంగ్ నేను పాడడం జరిగింది. అండ్ యా, జస్ట్ ఫ్యూ లైన్స్ ఫ్రమ్ అందెల రవం ఇది. దారులేని మార్గం ఉందా, మార్గమే లేని గమ్యం ఉందా, గమ్యమే లేని లక్ష్యం ఉందా, ఇలలో చీకటే కమ్మి ఉన్నా లోకం మినుగురయ్యాస ఉంటే నేస్తం, ఓటమే ఓడిపోదా నిత్యం భువిలో, విడువకిక ఏమైనా గతము కథలేవైనా, నడక తడబడనీకే కాస్తైనా, కనుల తడి ఏరైనా ఎదనవరు వెంతైనా, సాధనిక సాగాలే ఏదైనా, దారులే లేని మార్గం ఉందా, మార్గమే లేని గమ్యం ఉందా, గమ్యమే లేని లక్ష్యం ఉందా, ఇలలో చీకటే కమ్మి ఉన్న లోకం మినుగురై ఆశ ఉంటే నేస్తం, ఊటమే ఓడిపోదా నిత్యం భువిలో. Wow, super, super. Thank you so much. Thank you so much అండి. అండ్ అందరూ మిస్ అవ్వకుండా యూట్యూబ్లో అందెల రవం ఇది పాటలు ఉన్నాయి అండ్ ట్రైలర్ రిలీజ్ అవబోతుంది, వినండి. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, మీరు చూసిన సినిమాలు ద బెస్ట్ ఫిల్మ్. అంటే ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలే అండ్ ఒకప్పుడు అరే ఇవి మధ్యకాలంలో రావట్లేదు అనుకుంటున్నాం కదా. డెఫినెట్గా ఇది ఆ కోవలో చెందుతున్న సినిమా. స్టోరీ పరంగా కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కానీ ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేశారు. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు అప్రిషియేట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ప్రోత్సహించి అవార్డ్స్ ఇచ్చారు. దీనికి దాదాసాహెబ్ ఫాల్కే కూడా నామినేట్ అయింది. సో డెఫినెట్గా మీరు అందరు సినిమాని చూడాలి. అండ్ అమెజాన్లో త్వరలో రిలీజ్ అవబోతుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఆదిత్య నిరంజన్ గారు, ఆదిత్య టీం అందరికీ. యా, అండ్ నా టీంకి వర్క్ చేసిన మ్యూజిషియన్స్కి అండ్ ప్రతి డిపార్ట్మెంట్కి అండ్ సాయి గారికి అండ్ వీరు నక్షత్రం గారు ఇక్కడే ఉన్నారు తనకి, అండ్ ప్రొడ్యూసర్ గారు తన ఇంద్రాణి గారు. అంటే ఈ సినిమా స్టోరీ ప్యారల్గా తన స్టోరీ ఒకటి రన్ అయింది. ఎంత స్ట్రగుల్ చేశారు ఈ సినిమా కోసం, ఎంత కష్టపడ్డారు అండ్ ఎంత ఖర్చు పెట్టారు ఇదంతా తెలుసు నాకు. సో మీరందరూ ఆదరిస్తే ఈ పడ్డ కష్టానికి ఒక ఫలితం దొరుకుతుంది. సో డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Yes, thank you so much, sir. Thank you for inviting for this trailer launch. లక్కీగా ఈ టైంకి నేను ఇక్కడ ఉండడం కూడా చాలా అదృష్టము. ఒక మంచి కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. సో అందెల రవం గురించి మీ అందరికి చాలా తెలుస్తుంది, ఇప్పుడు అందరికి చెప్పారు. బట్ అంటే నా కథ మీ అందరికీ నచ్చడము, డైలాగ్స్ నచ్చడము, దీనివల్ల ఇంత పేరు వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. సో ఈ క్రెడిట్ వస్తూ అందరికీ. అంటే ఒకటే కాదు, ఒక కథని ఎగ్జిక్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కథ మంచిగా ఉందని సరిపోదు కదా, ఎగ్జిక్యూషన్లో అందరము బాగా. తను చెప్పారు ఎప్పుడు అందరూ డబుల్ యాక్షన్ చేశారని, దట్స్ కరెక్ట్. కానీ ఇంద్రాణి గారు మాత్రం మల్టీ యాక్షన్ చేశారు, మల్టీ, నాట్ ఓన్లీ డబుల్ యాక్షన్. సో అయితే ప్రొడ్యూసర్గా లేకపోతే తను చెప్పారు ఇంతకుముందు ట్రక్ కూడా కెమెరాకి రెంటల్ కావాలంటే ట్రక్ ఓనరే నడపాలి, ప్రొడ్యూసరే నడపాలి. అంటే షీ డ్రోవ్ ద పెద్ద ట్రక్ కూడా అమెరికా రోడ్ల మీద తీసుకొచ్చి నడిపి మళ్ళీ అటు యాక్షన్ అంటే క్యారెక్టర్లో లీనం కావాలి, అటు ప్రొడ్యూసర్గా. సో ఇవన్నీ మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్
చేశారు దీంట్లో. సో అంటే కథ మీకు అందరికీ తెలిసిందే. అంటే ఇండియాలో ఒక తండ్రి ఒక అమ్మాయిని ఎంతో ఇష్టంగా ఆమె ఇష్టం ఉన్న ఫీల్డ్లో ఆమెని నీ ఇష్టం చేయమ్మా, సమాజంకి భయపడకుండా ఎదురు తిరగకుండా నీ ఇష్టం అమ్మా, నీకేం కావాలో చెప్పు, నీ వెనకాల నేనున్నా, నువ్వు వెళ్ళు, నువ్వు డ్యాన్స్ నేర్చుకో ఏంది అని చెప్పి అంత ఇష్టంగా పెంచుకున్న ఆయనని అమెరికా ఒక ఆయన వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని తీసుకుపోయిన తర్వాత ఆ తర్వాత ఏమైంది అంటే ఎట్లా ఈ అమ్మాయి ఎట్లా స్ట్రగుల్ చేసింది, వాళ్ళ ఫాదర్ ఎట్లా సపోర్టివ్గా ఉన్నాడు. సో అంటే అందరూ ఏదో ఎన్నో హోప్స్ తోటి అమెరికా పోతారు, కానీ పోయిన వాళ్ళు అందరి లైఫ్లో అట్లా ఈజీగా ఉన్నాయంటే లేవు. మరి అట్లాంటప్పుడు ఈ పావని అనే క్యారెక్టర్ ఎంత కష్టపడి డ్యాన్స్లో కూడా నేర్చుకొని తను ఎంత స్ట్రాంగ్గా ఒక మహిళా లోకానికి ఒక మెసేజ్ ఇస్తుంది. సో అందరు ఇన్స్పిరేషనల్. అంటే మనం చూస్తున్నాం ఎంతోమంది సాడ్ న్యూస్ చూస్తున్నాం. అట్లాంటప్పుడు అది కాదు, మనం కూడా కష్టపడాలి, గెలవాలి అని చెప్పి సమాజానికి ఒక మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి ఎగ్జాంపుల్గా ఈ క్యారెక్టర్ నిలుస్తుంది. అయితే ఈ క్యారెక్టర్కి దీన్ని రాసేప్పుడు అంటే ఆల్మోస్ట్ 1 year పైన రాసాము క్యారెక్టర్ని, స్టోరీని. అది ఎంత నాలో ఇప్పటి కూడా అయింది అని అంటే, ఇప్పుడు రాహుల్ అక్కడ నుండి ఈజ్ ద కెమెరామెన్ ఫర్ ఈ తర్వాత ఇలా పల్లవి క్యారెక్టరు. నేను దీని తర్వాత ఇంకో సినిమా చేశాను, ఆటాడిన పాట, దాంట్లో క్యారెక్టర్ పేరు పల్లవి. వాళ్ళు ఎన్నిసార్లు చూసారంటే ఏది సార్ పల్లవ పావన ఈ సినిమా క్యారెక్టర్ ఏంది మీది, రాహుల్ అక్కడ చాలాసార్లు చూసారు స్క్రిప్ట్లో. ఓసారి మీరు పల్లవి అంటారు, ఓసారి పావని అంటున్నారు, అసలు ఇక క్యారెక్టర్ పేరు ఏంది అంటారు. సో అంతా నా మైండ్లో ఈ పావని అనే క్యారెక్టరు సెటప్ అయిపోయింది. అదొక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. సో ఈ విధంగా ఒక క్యారెక్టర్ రాయాలి అంటే దానికి కరెక్ట్గా అంటే అవుట్పుట్ కావాలి. అంటే తన యాక్షన్, అది సింగిల్ టేక్ యాక్షన్, అదొకటి చాలా ఇంపార్టెంట్. అంటే చాలా ఎమోషన్స్ మనకు చాలామంది, నేను ఆ కథ రాసుకున్నప్పుడు వచ్చి అడిగారు కొంతమంది, నేను చేస్తాను, 4-5 అట్లాంటా నుంచి ఒక పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి నేను చేస్తాను అని ఒక అమ్మాయి కూడా వచ్చి అడిగితే కూడా ఆడిషన్ తీసుకున్నాము. లేదండి ఇది ఎమోషన్ క్యారెక్టర్, ఈ ఎమోషనల్ క్యారెక్టర్కి ఎవరికి పనికిరాదు అన్నాను. బట్ షీజ్ ఒక సింగిల్ టేకింగ్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్కి ఒక 2 సార్లు అయితే ఆ విక్రమ్ అపోజిట్ క్యారెక్టర్ ఆయన అయితే భయపడ్డాడు, ఎక్కడ తీసుకొచ్చి కొడుతుందో అన్నట్టు. అంత ఎమోషన్ అనేది షీ షోడ్ ఇన్ ఎవ్రీ. అంటే ఈ మూవీ అంటేనే ఎమోషన్, దీంట్లో ఉన్నదే మెయిన్ ఎమోషన్ అన్నట్టు. అట్లాంటి ఎమోషన్ని రియల్గా ఐ అప్రిషియేట్ డెఫినెట్లీ, దట్ క్రెడిట్ గోస్ టు యూ అండి. లేకపోతే ఆ క్యారెక్టర్లో అంత వాల్యూ రాకపోతుండే. అయితే అది అట్లా. తర్వాత ఏంటంటే డ్యాన్స్ సెకండరీ ఏంటంటే మనము డ్యాన్సర్ కాబట్టి తను ఒక డ్యాన్సరు. ఈ 5 డాన్సర్స్ కూడా అందరూ సినిమాలలో ఏంటంటే ఆ డ్యాన్స్ డైరెక్టర్ తీసుకొస్తారు, సరే అమ్మాయి 2 స్టెప్స్ చేయట్లా అని చెప్పేస్తారు. బట్ తను అట్లా వెళ్ళలేదు సార్ నేను చేస్తాను, నేను నేర్చుకుంటానని చెప్పేసి నెల రోజు ఆన్లైన్లో పర్సనల్గా కూడా 5 రకాల డ్యాన్సుల్ని తను భరతనాట్యం టీచర్ నాకు తెలుసు నాకు. బట్ అయినప్పటికీ కూడా మయూర్ బంజు, ఒడిస్సీ ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకొని ఒక రియలిస్టిక్, అంటే అది ఒక పట్టుదల ఉంటుంది. ఒక డాన్సర్ షీఈస్ అ రియల్ ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఆ ఆర్టిస్ట్ వాల్యూ ఎట్లా ఉండాలి, స్టేజ్ మీద ఎలా వస్తుంది, స్క్రీన్ మీద ఎలా వస్తుంది అని చెప్పేసి అట్లాంటివి నేర్చుకొని చేయడం అనేది కూడా అది అందరికీ సాధ్యం కాదు. సో ఆ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ ఒక రియలిస్టిక్ డ్యాన్స్ని చూడొచ్చు, దాంతోపాటు ఒక ఎమోషన్, ఒక మహిళ ఎలా ఒక అమెరికాలో ఎట్లా గెట్ డౌన్ అయింది, ఎట్లా ఒక హస్బెండ్ని అంటే అరే ఆయన చీత్కరించినా కూడా లేకపోతే ఇంకేదన్నా కూడా నేనున్నాను, నా స్ట్రాంగ్ ఏదైనా ఆ పవర్ చూపించడం అనేది దట్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇట్లా. సో ఇంకొకటి